అన్నదాత చెమటోచి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేత్రం ఎవరన్నా అన్నదాత అన్నదాత నీ అన్నదాత ముందుకు నడితే తెలుగు రైతు సీతరాయ బాబా నిలిచే నేత్రం ఎవరన్నా అన్నదాత అన్నదాత నీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు తిరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి చాలా మంచి కార్యక్రమం పెట్టారని ఇలా మనం ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా కూడా మన ప్రభుత్వం పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మనం అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. సో ఇంకా మనం చేయవలసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అవి కూడా ప్లాన్ చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి అదేవిధంగా టెంపుల్స్ కానీ టూరిజం కానీ అవన్నీ కూడా అవి ప్లాన్ చేస్తా ఉన్నాం. వాటిని కూడా నిధులు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే 30 సంవత్సరాలు మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల్లో తీసుకెళ్ళాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అరాచకాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరగట్లేదు. కానీ ఈ 15 నెలల్లో చిన్న ఇన్సిడెంట్ కూడా మన నియోజకవర్గంలో లేదు. లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటేనే అభివృద్ధి వైపు మన ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. సో గురిజాల నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మన ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను కానీ వాయిదా గారు కానీ మిగతా అధికారులందరూ కూడా అదేవిధంగా మీరు కూడా బాగా నాయకులందరూ కూడా కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నారు. ఈ విధంగా కలిసికట్టుగా మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ సీసీ కొనుగోలు కేంద్రాల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎటువంటి ఇబ్బందులు మీకన్నా వస్తే మా అందరికి కూడా చెప్పండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకి అన్ని అవకాశాలు కల్పిస్తూ మద్దతు ధర కల్పిస్తూ ఇబ్బంది లేకుండా రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా కూడా ఈ కేంద్రాలు పనిచేస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చేయబోతున్నారు. రేపు గౌరవ ఎమ్మెల్యే కూడా మన నియోజకవర్గంలో నడికుడి ఏపీఎస్సీ ల్యాండ్లో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా వర్చువల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఏర్పాటు చేయబోతున్నారు. అట్లాగే ఎన్నులు వచ్చేటప్పటికి ఇది కూడా వినూత్నమైన గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకుముందు కూడా మేడం గారు చెప్పి ఇట్లా 2వ తారీఖున మేడం ఇట్లా మన నియోజకవర్గంలో ఉండే హాస్టల్స్ అది ఎస్సీ, ఎస్సీ, బీసీ, కేజీబీబీ కేంద్రీయ విద్యాలయ బాలిక వారు కానీ మొత్తం అందరూ కూడా రకరకాల వాళ్ళ ఇబ్బందులు ఉంటా ఉంటాయి. మన హాస్టల్స్ చదివించే పిల్లలకి సరైన దుప్పట్లు లేకపోవడం, బెడ్షీట్ లేకపోవడం, తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం లేక గవర్నమెంట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని మనకి స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎన్నో నియోజకవర్గ స్థాయిలో మన గుంజాల ఆదివాసీస్ లో 2025 సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో రైతులు గత సంవత్సరంలాగా కాకుండా ఈ జిల్లాలోనే బయటికి కాకుండా ఈ జిల్లాలోనే అమ్ముకోవడానికి ఏ మిల్లు అయినా అమ్ముకోవచ్చు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటంటే మీ అందరికీ తెలుసు, పేపర్లలో కూడా చూసే ఉంటారు. మామూలుగా ప్రొక్యూర్మెంట్ అనేది ఈ పంట జరిగిన తర్వాత కాటన్ పంట ఈ పంట అయిపోయిన తర్వాత మేము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అమ్ముకోదలిచాము అని సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని రిజిస్ట్రేషన్ అంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఫార్మర్ ఖచ్చితంగా సీసీకి అమ్మాలని లేదు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ అవకాశం అనేది కల్పించబడుతుంది. దాన్ని సీఎం యాప్లో చేస్తారు. ఆ సీఎం యాప్ అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా జిమ్మింగ్ మిల్స్లోకి తీసుకొచ్చి అమ్ముకోవాలంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుకింగ్ అనేది కపాస్ కిసాన్ యాప్ అని చెప్పి
బ్రాహ్మణపల్లిలో ఈరోజు ప్రారంభించడానికి ముఖ్య అతిథి చేసిన మన గురజాలమ్మని హర్పత్నేని శ్రీనివాసరావు గారికి, ఆర్టీఓ మురళి గారికి, మార్కెట్ యాక్ట్ చైర్మన్ బెల్లంకొండ భారతి గారికి, మార్కెటింగ్ మనందరికీ రైతులందరికీ ఆశించదగ్గ విషయం. దీనికి ముందుగానే ప్రిపేర్ చేసి మన గౌరవ శాసనసభ్యుల వారు ఇక్కడ పెట్టించడం చాలా రైతులకు ఆనందదాయకం. అలాగే మొన్న తుఫాను వస్తే మన ముఖ్యమంత్రి వారు క్యాడర్ లీడర్ అందరినీ ఎక్కడా ఇబ్బంది పడకూడదు, రైతులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు గ్రామాల్లో కానీ చెప్పి ముందుగానే క్యాడర్ లీడర్ అని పెట్టేసి అందరినీ నైట్ కూడా నిద్రపోకుండా చేసి మన గౌరవ